డన్. ఏం కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఫ్రెండ్స్? అందరు బాగా, మేమైతే మస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏందనుకుంటారా, మా బబ్బయ్యానికి అయితే ఫుల్ అంటే ఫుల్ జ్వరం వచ్చింది. నైట్ నుంచి ఒకటే వామిటింగ్స్, ఫుల్ 100 పైన జ్వరం వస్తుంది. అసలు ఆమెను చూస్తుంటేనే ఎట్లనో అనిపిస్తుంది. మస్తు అంటే డల్ గా వండుకుంది. స్కూల్ కి పోలేదు. ఎగ్జామ్స్ ఉన్నాయి, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే ఆమెకి ఇప్పుడు FA1 ఎగ్జామ్స్ అయితే నడుస్తున్నాయి. నిన్న నుంచి స్కూల్ కి పోతాను ఏడుస్తుంది, కానీ ఫుల్ అంటే ఆమెకు చాతన అయితే లేదు, అంత జ్వరం వచ్చింది. ఇప్పుడైతే చూపిస్తారండి ఫ్రెండ్స్ మా బబ్బిగాడు ఎట్లా వండుకుండు ఏంది అనేది. చూడండి ఫ్రెండ్స్, మా బబ్బిగాడు అయితే ఎట్లా వండుకుంది. ఇక్కడ చూడండి ఎంత డల్ గా వండుకుంది. అసలు జ్వరం రాకపోతే మా ఇంట్లో ఈమంత యాక్టివ్ ఎవ్వరు ఉండరు. నేను ఉండను, మా అయ్యి ఉండరు. అంత హుషారుగా ఉంటది. అసలు స్కూల్ కి ఇట ఈ మధ్య అయితే డుమ్మ ఇట ఎఫెక్ట్ అంటే పొద్దున్న ఏడ్చింది. ఆల్రెడీ అయిపోయింది కదా ఒక ఎగ్జామ్, డ్రాయింగ్ అది డ్రాయింగ్ ఎగ్జామ్ రాసేసింది నిన్న. ఈ రోజు ఏం ఎగ్జామ్? తెలుగు, హిందీ. ఏం కాదు కదా మళ్ళా, ఏం కాదు, మళ్ళా టీచర్ కి చెప్పి మళ్ళా రాపిమని చెప్పాలి ఇక. అరే బబ్బీ బబ్బిగా ఏమైతుందమ్మా, లేవు ఎట్లనో చూడు. సో ఫ్రెండ్స్, నైట్ అంటే 1 నుంచి స్టార్ట్ అయింది. కొంచెం ముందు స్టార్ట్ అయినా మేము హాస్పిటల్ తీసుకుపోయేటోళ్ళము. మధ్యరాత్రి స్టార్ట్ అయింది. ఎటు పోవాలో మాకు అర్థం కాలే. అందులో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ కదా, ఎటు తీసుకోవాలో నాకేం అర్థం అవుతలే. నైట్ నుంచి అసలు ఎంత మేల్కున్నామంటే అసలు ఇట్లా కన్ను అనేది ఇట్లా ఇట్లా మూసుకోలేం. నేను మా అయ్యి అంత ఏడ్చింది, అంత సతాయించింది. కడుపును అంటే అరగలేదు. ఫుడ్ గిట్ట ఏంటంటే నిన్న టిఫిన్ బాక్స్ లో కొంచెం పెట్టినా తినలేదు, అట్లనే తీసుకొచ్చింది. మెయిన్ పాయింట్ నైట్ నిన్న వచ్చింది, మంచిగా ఆడుకుంది నాతో, మంచిగా ఉంది. కొద్దిసేపు ఫోన్ చూసుకుంటా, అంటే డైలీగా వచ్చినాక ఆడుకుంటారు ఫోన్. కొద్దిసేపు చూసుకుంది, ఫోన్ బంద్ చేసి వండుకుంది, డైలీ వండుకున్నట్టే. మళ్ళీ లేచింది, కొంచెం తినిపించినాక నాకు ఎటేటో అవుతుంది మమ్మీ, నాకు ఎటేటో అవుతుంది అంటే, సరే తినకు, నువ్వు నిర్దలకేం లేచినావు కదా అని చెప్పి. అప్పుడు జ్వరం పట్టలేదు కదా, జ్వరం రాలేదు. ఇంత జ్వరం ఉంటే నైట్ ఊరుకుంటామా మనం? మళ్ళీ 1 గంటలకి 1 అవుతుంది, జ్వరం స్టార్ట్ ఏడ్చింది. లే డాడీ కళ్ళకి జుట్టే తీసుకోదాం, పోదాం హాస్పిటల్ పోదామా? హాస్పిటల్ కొద్దా మరి ఏం చేస్తావు, అంత జ్వరం ఉంది. ఈమెకి హాస్పిటల్ అంటే ఎందుకు భయం అంటే, ఇంజెక్షన్ ఇస్తారో లేకపోతే సిరప్ ఇస్తారు కదా, ఇప్పుడు అవి తాగాలి. ఈమె ఆ సిరప్స్ తాగిన కొద్దిగా వాంతింగ్ చేసుకుంటది అట్లా. లో జుట్టు వేసుకొని పోదాంలో. వీళ్ళు ఇవ్వనికి అయితే చేతనైతలే ఫ్రెండ్స్ మా బబ్బయ్యానికి. చూడండి ఆయన మధ్యలో 2 రోజులు 3 వారం అంతా మస్తు ఎండ కొట్టింది, మళ్ళా వర్షం పడ్డది, మళ్ళా జ్వరాలు స్టార్ట్ అయినాయి. అది దువ్వెని తీసుకురావు జర. ఇప్పుడు ఎట్లా మమ్మీ, కడుపు నొప్పి అయితే లేదు కదా? కడుపు నొస్తుందా? ఏడన్నా వస్తుంది కడుపు అయితే నొస్తలేగా. అయితే మాకు జ్వరమే, కడుపు నొప్పి ఏం కాదు. మళ్ళా కడుపు నొప్పి అంటే మళ్ళా కడుపు నొప్పి అంటే బయట ఫుడ్ ఏం తిన్నామే, బయట ఫుడ్ తింటేనే పడాక మాకు స్టమక్ పెయిన్ వస్తుంది అంతే. బయట ఫుడ్ అయితే ఈ మధ్య ఏం లేదు, చాక్లెట్లు ఇట బంద్ చేసింది. స్కూల్ కి స్నాక్స్ పెట్టి అంటే ఇట నేను ఏం పెట్టిస్తాలే, పొద్దున్న ఇడ్లో దోశ వేసి అదే తినిపించి పంపిస్తున్నా. కాకపోతే హెడేక్ వస్తుందంట. ఇక పొద్దున బ్రెడ్ దెబ్బ చేస్తారు, అడాయి ఉరుకుతారు కదా. కొంచెం ఇంకా 2nd, 3rd క్లాస్ కి అయ్యేదాకా ఈమెతో జర ఇట్లనే ఉంటది. మా బాబీ నెక్స్ట్ ఇయర్ ఏ క్లాస్ కి వస్తారా నువ్వు? ఫస్ట్ క్లాస్. వేరే స్కూల్కి వెళ్ళిపోతావు, ఇక ఈ స్కూల్ కాదు. వేరే స్కూల్కి పోతావా? ఈ ఇయర్ వేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్, కాకపోతే ఇక ఈ ఇయర్ డుమ్మలు అవుతాయి ఇక అని చెప్పేసి వేయలేము. నెక్స్ట్ ఇయర్ అయితే వేరే స్కూల్కి పోతుంది మా బాబీ గాడు. ఏంది బాబీ, లాస్ట్ ఇయర్ ఇట రాఖీల పండుగ అప్పుడే 2 రోజులు ఉండగానే జ్వరం వచ్చింది, మళ్ళీ ఈసారి అట్లనే వచ్చింది. ఎందుకు నీకు రాఖీల పండుగ పడదంటుంది ఇక. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మా బాబీ గారిని అయితే హాస్పిటల్ తీసుకోవాలి. డాక్టర్ ఏం చెప్తాడు ఏంది అనేది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మా వీడియో. ఇది గుట్ట కిందే కదా మనిషి హాస్పిటల్, మళ్ళీ ఆడికి ఏమైనా పోదామా? ఫస్ట్ ఇక్కడ చూపిద్దాము. ఏమో సాయంత్రం వరకు హుషారు అవుతుంది. మామూలుగా డైలీ బ్రష్ చేసి రుక్కుతారు కదా కొంచెం. సరే నడు, ఫోన్ నడు.
వచ్చేసినాం. ఇప్పుడైతే సిరప్స్ అయితే వేయాలి మా బాబాయ్యానికి. ఆయన చూడండి ఎట్లా వేస్తున్న సిరప్స్ తాగమంటే నాకొద్దు తక్కువ అవుతుందని ఏడుస్తుంది. ఇగో మమ్మీ కొబ్బరి బొండం తాగుతావు కొబ్బరి బొండం? అది తాగుతా అంటుంది కానీ సిరప్లు అయితే వద్దు అంటుంది. సిరప్లు వేసుకోవాలిరా. ఇగో ఇంకా సిరప్లు వేసుకోవాలి, లేకపోతే తగ్గదు. ముందు నువ్వు సిరప్లు వేసుకున్న తర్వాత అది సరేనా. ఫస్ట్ మాకు యాంటీబయాటిక్ వేస్తూనే ఉంటుంది. అది ఊపాలి మనిషి అది. అవును వాటర్ పోసి ఊపాలి యాంటీబయాటిక్. ఇది వేస్తే కొంచెం తగ్గుతుంది. మెయిన్ ఇదే. ఏది అది వేరే. మొత్తం పోయాలి నీళ్ళు. ఈ లైన్ వరకు రావాలి. మంచిగా ఇట్లా షేక్ చేయి. అది వేరే స్మెల్ రాదు. ఏం కాదురా, ఇది స్మెల్ ఏం రాదు. మందులు పడేయాలా? మంచిగా ఉంది. మరి ఎందుకు తీసుకుపోయినా మరి ఎందుకు దుమ్మొట్టినా స్కూల్ కొని ఉంటుంది. మరి స్కూల్ కన్నా పోవాలి మరి. నైట్ నుంచి ఏడుస్తున్నా ఒకటే. ఇక వేసి మంది వేసి ఆమెకి 5 ml. ఎందుకు కొన్ని తాగు మమ్మీ అన్నాడు. మరి హ్యాండ్ వాష్ కార్డ్ అన్నాడు. నువ్వు పోయి అబ్బా 5 ml పోయి. ఇక ముక్కు మూసుకొని దడక్కునే వేసేసుకోవాలి సరేనా. వేసుకో వేసేసుకోరా. అరని ఎందుకు ఏడుస్తున్నావు? పట్టుకో వేసేద్దాం. వేసేయి ఫాస్ట్గా వేసుకోవాలి. పక్కుకోవద్దు. మింగేసేయి. మింగినావా? ఓకే డన్. ఏం కాదు. సాయి వద్దిగా ఏమైతుంది తీసుకో. కక్కనికి. సో ఫ్రెండ్స్ మా బాబాయ్యానికి అయితే ఇప్పుడు సిరప్స్ అయితే తాగుతున్నారు. తాగేసిన సిరప్స్ అయితే ఇప్పుడు కొద్దిసేపు బండబెట్టాలి. ఎందుకంటే సిరప్ తాగినాక కొద్దిసేపు బండుకుంటేనే బాడీకి ఎక్కి మంచిగా తగ్గుతాయి కదా. కొద్దిసేపు బండబెట్టిన తర్వాత ఫుడ్ తినిపిమన్నాడు. ఇప్పుడైతే మా బాబాయ్యాడు అయితే ఎట్లా ఏడుస్తుంది చూడు మందు సిరప్ తాగు. సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్. బాయ్.